తుర్కీయే తన భూభాగాన్ని రక్షించుకోవాలనుకున్నది. కర్డిష్లను అణచివేసేందుకు మరో రెబల్ గ్రూపునకు మద్దతిచ్చింది. రెబల్స్ తన పోరాటానికి కర్డిష్లను తరిమేసేందుకు భారీగా ఆయుధాలు ఇచ్చింది. ఆ రెబల్ గ్రూపు ఇప్పుడు సిరియాలో అసద్ 24 ఏళ్ల నిరంకుశ పాలన కూల్చేసింది. నియంతర్ బషర్ అల్ అసద్ను దేశం నుంచి తరిమేసింది. అయితే ఇక్కడ రెబల్స్ సిరియాను సొంతం చేసుకున్నారు. వారికి ఒక్క ప్రయోజనమే కానీ వారికి సాయం చేసిన తుర్కీయే మాత్రం ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టింది. కర్డిష్లను వేటాడే అవకాశం లభించింది. రెబల్స్ కు సాయం చేసేందుకు అగ్రదేశం అమెరికా నుంచి రివార్డును పొందింది. ఆ రివార్డు కోసం తుర్కీయే దశాబ్ద కాలంగా ఎదురు చూస్తోంది. అసలు తుర్కీయే పొందిన రివార్డ్ ఏంటి? ఎందుకు దానిని తుర్కీయే అంత ప్రాధాన్యం ఇస్తోంది? తుర్కీయే చేపట్టిన ఆపరేషన్ సిరియా సక్సెస్ అయిందా? వాచ్ ది స్టోరీ. సిరియాతో ఎర్డోగన్ కు బంపర్ ఆఫర్ వచ్చిందా? తుర్కీయేపై అగ్రదేశం ఆగ్రహం తొలగినట్టేనా? F-35 ఫైటర్ జెట్లు ఆంకారాకు చేరుతాయా? ప్రపంచంలోనే అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ F-35 అమెరికాకు చెందిన ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని దశాబ్దానికి పైగా తుర్కీ ఆరాటపడుతోంది. గత 2 సార్లు ఎన్నికల్లోనూ అమెరికా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తామని ప్రజలకు ఎర్డోగన్ హామీ ఇచ్చారు. దీంతో రక్షణ పరంగా తుర్కీయేకు ఇక ఎదురు ఉండదంటూ పేర్కొన్నారు. ఈ ఫైటర్ జెట్ల కోసం తోటి నాటో సభ్య దేశాన్ని పలుమార్లు తుర్కీయే కోరింది. అయితే నాటో కూటమిని ఎర్డోగన్ బెదిరించడానికి యత్నించాడు. గ్రీస్ దేశాన్ని ఆక్రమిస్తానని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జట్టు కడతానని నాటోకు ఎర్డోగన్ వార్నింగ్స్ ఇచ్చాడు. దీంతో తుర్కీయేకు స్టెల్త్ ఫైటర్ జెట్లను ఇవ్వకుండా మిగిలిన నాటో దేశాలు అడ్డుకున్నాయి. అంతేకాదు F-35కు సరిసమానంగా ఉన్న యూరో ఫైటర్ జెట్లను కూడా తుర్కీయేకు అందకుండా జర్మనీ తలుపులు మూసేసింది. అదే సమయంలో తుర్కీయేకు F-16 యుద్ధ విమానాల ఎగుమతులను అమెరికా దశాబ్దానికి పైగా ఆలస్యం చేసింది. కానీ ఇప్పుడు గాలి ఎర్డోగన్ వైపు వీస్తోంది. ఇప్పుడు నాటో దేశాలు ఎర్డోగన్ కు అనుకూలంగా మారుతున్నాయి. ఎర్డోగన్ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు అమెరికా మిత్ర దేశాలు రెడీ అంటున్నాయి. ఎర్డోగన్ విషయంలో నాటోలో ఎందుకు ఈ మార్పు వచ్చింది? దీనికి కారణం ఓ దేశం. అదేదో కాదు, సిరియాని. పశ్చిమ ఆసియాలోని కీలకమైన దేశాల్లో తుర్కీయే ఒకటి. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన రెబల్స్ కు అంకారా పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఈ రెబల్స్ గ్రూప్ లో కీలకమైనది హయత్ తెహ్రీర్ అల్ షామ్. దీన్నే షార్ట్కట్ లో HTS అంటారు. HTS కి ఎర్డోగన్ అండగా నిలిచారు. అరబ్ లో మొదలైన విప్లవం సిరియా తలుపు తట్టినప్పటి నుంచే, అంటే 2011 నుంచి రెబల్స్ కు ఎర్డోగన్ మద్దతిస్తున్నారు. ఇప్పుడు అదే HTC కారణంగా బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు. 2011 ప్రారంభంలో ఆల్ ఖైదాతో రెబల్స్ కలిసిపోయారు. దీంతో తుర్కీయే ఆ రెబల్స్ కు సాయం నిలిపివేసింది. అదే సమయంలో ఇస్లామిక్ స్టేట్ కూడా జూలు విదిరించాల్సింది. 3 గ్రూపులు కలిసి సిరియాలోని బషర్ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేశాయి. కానీ ఆల్ ఖైదా ఆసిస్ మాత్రం పక్కదారి పట్టాయి. దీంతో అగ్రదేశాలు సిరియాలోకి ఎంట్రీ ఇచ్చాయి. బషర్కు మద్దతుగా రష్యా వచ్చింది. అసీస్ ఆల్ ఖైదాను అంతం చేయడానికి అమెరికా మిత్ర దేశాలు వచ్చాయి. 2016లో ఆల్ ఖైదాతో రెబల్స్ తెగతెంపులు చేసుకున్నారు. HTS పేరుతో కొత్త గ్రూపుని ఏర్పాటు చేసుకున్నారు. మళ్లీ HTS కు తుర్కీయే అండగా నిలిచింది. అప్పట్నుంచి HTS కు తుర్కీయే ఆయుధాలు, సాయుధ సైనిక వాహనాలు, నిధులను ఇస్తోంది. కానీ ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా కారణంగా డమాస్కస్ కు HTS చేరుకోలేకపోయింది. అయితే ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హిజ్బుల్లా బలహీనపడింది. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బిజీగా మారింది. ఇదే అదనుగా మరోసారి HTS బషర్ సర్కార్పై దాడులకు దిగింది. ఉత్తర సిరియాలోని అలెప్పో నుంచి రెబల్ గ్రూప్ దాడులను మొదలుపెట్టింది. ఆ తరువాత హమా నగరాన్ని, హోమ్స్ పట్టణాన్ని రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి వారం రోజుల్లోనే డమాస్కస్ ను HTS ఫైటర్లు చుట్టుముట్టారు. దీంతో 24 ఏళ్ల బషర్ అల్ అసద్ పాలన అంతమైంది. అసద్ రహస్యంగా రష్యాకు పారిపోయాడు. సిరియాలో పాలకులు మారడం ఎర్డోగన్ కు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. దశాబ్దానికి పైగా HTS కు మద్దతు ఇచ్చినందుకు ఇప్పుడు ఎర్డోగన్ కు అదనపు బలం తోడైంది. అసద్ పాలన సిరియాలో అంతమవ్వడంతో అగ్రదేశం అమెరికా సంబరాలు జరుపుకుంది. 13 ఏళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధం ఎట్టకేలకు ముగిసిందని బైడెన్ చెప్పారు. శతాబ్దం పాటు అసద్ వంశం పాలనలో సిరియన్లు తీవ్ర అణచివేతకు గురయ్యారన్నారు. ఇప్పుడు సిరియన్లకు స్వేచ్ఛ లభించిందని బైడెన్ స్పష్టం చేశారు. రెబల్స్ కారణంగానే అసద్ పదవిని వదులుకొని దేశం విడిచి పారిపోయినట్టు బైడెన్ వివరించారు. అయితే అసద్ పాలన అంతమవ్వడంలో అంకారా పాత్రను అమెరికా మర్చిపోలేదు. సిరియాలోని కొత్త పాలకులతో తమ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని బైడెన్ చెప్పారు. సిరియా విషయంలో ఎర్డోగన్ చేసిన కృషికి అమెరికా సంతృప్తి చెందింది. అందుకుగాను ఆయుధాల డీల్కు తలుపులు తెరిచింది.
అసలు F-16 యుద్ధ విమానాలను ఇవ్వడానికే మీనమేషాలు లెక్కించిన అమెరికా ఏకంగా అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు F-35ను ఇచ్చేందుకు సిద్ధమవ్వడం విశేషం. ముందు ఫైటర్ జెట్లను కొనాలనుకున్నప్పుడు ఎర్డోగన్ మొదటి ప్రయారిటీ కేవలం F-16లు మాత్రమే. ప్రస్తుతం తుర్కియే వద్ద 250 F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలను 1990లో నుంచే తుర్కియా వినియోగిస్తోంది. అంకారా వద్ద 19 F-4 ఫాంటమ్ ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. అమెరికా తయారు చేసిన ఈ ఫైటర్ జెట్లు వియత్నాం యుద్ధం కాలం నాటివి. అంతేకాదు F-35 యుద్ధ విమానాలు కూడా తుర్కియే వద్ద 6 ఉన్నాయి. కానీ అమెరికా ఆంక్షల కారణంగా F-35 ఫైటర్ జెట్లు కేవలం షెడ్లకే పరిమితమయ్యాయి. దీంతో గత్యంతరం లేక తుర్కియే కేవలం F-16లతోనే కాలం వెల్లదీస్తోంది. 2017లో రష్యాకు చెందిన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400ను తుర్కియే కొనుగోలు చేసింది. దీంతో నాటో సభ్యదేశాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి. తుర్కియేపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆంకారాపై వాషింగ్టన్ ఆంక్షలను విధించింది. ఆ తరువాత ఎర్డోగన్కు ఎలాంటి ఆయుధాలను విక్రయించబోమని తేల్చి చెప్పింది. అందులో భాగంగా F-16 ఫైటర్ జెట్ల డీల్ని కూడా నిలిపేసింది. దీంతో అప్పట్నుంచి ఇతర దేశాల నుంచి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఎర్డోగన్ యత్నించారు. మొదట యూరోఫైటర్ టైఫూన్ కోసం జర్మనీని ఎర్డోగన్ సంప్రదించాడు. కానీ జర్మనీ కూడా తలుపులు మూసేసింది. ఆ తరువాత యూరోఫైటర్ కోసం యునైటెడ్ కింగ్డమ్ ను కూడా ఎర్డోగన్ ఆశ్రయించాడు. దీనికి లండన్ ఓకే చెప్పింది. కానీ ఈ డీల్కు జర్మనీ అంగీకరించాల్సి ఉంటుంది. అంటే యూరో టైఫూన్ కు మిగతా యూరోపియన్ దేశాలు కూడా అంగీకరించాల్సిందే. ఏ ఒక్క దేశం నిరాకరించినా డీల్ ఆగిపోతుంది. యూరో టైఫూన్ ఫైటర్ జెట్ ప్రోగ్రాంలో జర్మనీతో పాటు యూకే, ఇటలీ, స్పెయిన్ దేశాలు పాల్గొన్నాయి. స్టెల్త్ ఫైటర్ జెట్లను అగ్రదేశాలు ఇవ్వకపోవడంతో గత 5 ఏళ్లుగా తుర్కియేనే సొంతంగా తయారు చేయడంపై దృష్టి సారించింది. ది ఖాన్ పేరుతో స్టెల్త్ ఫైటర్ జెట్ను సిద్ధం చేసింది. కానీ ఇది అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ది ఖాన్ ఫైటర్ జెట్కు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ చేయి కంపెనీ F-110 ఇంజిన్ను తుర్కియే వినియోగించుకుంది. అయితే ఈ ఇంజిన్ ఎగుమతులను అమెరికా నిలిపేసింది. దీంతో తుర్కియే తయారు చేసిన స్టెల్త్ ఫైటర్ జెట్ ఎగరకుండా మూలకు కూర్చుంది. అయితే అగ్రదేశాన్ని శాంతింపచేసినందుకు తుర్కియే అధ్యక్షుడికి ఎలాంటి ఆప్షన్ లేకుండా పోయింది. అయితే సరిహద్దుల్లో కడ్డిష్ ఫైటర్ల నుంచి ఎదురవుతున్న తిరుగుబాటును అడ్డుకునేందుకు HTS కు తుర్కియే మద్దతు ఇచ్చింది. ఇందులో కేవలం ఎర్డోగన్ సొంత ప్రయోజనమే చూసుకున్నారు. కానీ ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు రెబల్స్ కు అండగా నిలవడంతో తన భూభాగాన్ని కాపాడుకోవడంతో పాటు అమెరికా శాంతింపచేసినట్టు అయింది. సిరియాను రెబల్స్ చేజిక్కించుకున్న తరువాత అంకారాకు F-35 జెట్లను ఇచ్చేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. F-35 ఫైటర్ జెట్లను ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్టు తుర్కియే రక్షణ శాఖ మంత్రి తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని అమెరికన్ మీడియా నివేదికలు కూడా నిర్ధారించాయి. తుర్కియే మొత్తం 40 F-35 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ రకం ఫైటర్ జెట్లు 6 తుర్కియే వద్ద ఉన్నాయి. కానీ ఈ 6 యుద్ధ విమానాల వినియోగానికి అమెరికా అనుమతి ఇవ్వలేదు. నిజానికి F-35 ఫైటర్ జెట్లను కూడా 60 కిలోమీటర్ల దూరంలోనే రష్యాకు చెందిన S-400 యాంటీ మిసైల్ వ్యవస్థ ధ్వంసం చేయగలదు. కానీ F-35 జెట్లతో 100 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువు లక్ష్యాలపై గురి చూసి దాడి చేయొచ్చు. అయితే F-35 జెట్ల ప్రోగ్రాంను ఎర్డోగన్ లీక్ చేస్తాడన్న భయం అమెరికాకు ఇప్పటికీ ఉంది. సిరియాలో పాలకుల మార్పుతో ఎర్డోగన్కు F-35 డీల్ మళ్లీ వచ్చింది. త్వరలోనే తుర్కియే గగన వీధుల్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు ఎగరనున్నాయి.